నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే మేటి ఆర్థిక వ్యవస్థగా భారత్ అడుగులు వేస్తోందన్న ప్రధానమంత్రి, ప్రపంచ ఆర్థిక సాంకేతికతకు గ్లోబల్ నాడి కేంద్రంగా గిఫ్ట్ సిటీ నిలవనుందన్న నరేంద్ర మోదీ, గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో ఇన్ఫినిటీ ఫోరం 2.0 వర్చువల్ గా ప్రారంభం. వికసిత భారత్ సంకల్ప యాత్రతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొందన్న ప్రధానమంత్రి, లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో ముఖాముఖిలో పాల్గొన్న నరేంద్ర మోదీ. దేశ ప్రజలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి కృషి చేస్తున్నారన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన నిర్మలా సీతారామన్. సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికన్న 12వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీకాళహస్తిలో నిర్వహించిన లోక్ అదాలత్లో పాల్గొన్న శ్రీనివాస్ నాయక్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్ప యాత్ర, కేంద్ర పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన. ఇక వార్తలోని వివరాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి 6 నెలల్లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.7% నమోదైందని, దేశ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థకు గత 10 ఏళ్లలో తీసుకున్న సంస్కరణలు అద్దం పడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచానికే ఆదర్శంగా ఉందని, ఇక్కడి విధానాలు, సంస్కరణలు ఆర్థిక ప్రగతికి కొత్త బాటలు వేస్తున్నాయన్నారు. గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో ఇన్ఫినిటీ ఫోరం 2.0 సదస్సును ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచంలోని ఆర్థిక సాంకేతిక అంశాలలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈ సదస్సు మంచి వేదికన్నారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ ప్రపంచ ఆర్థిక సాంకేతికతకు గ్లోబల్ నాడి కేంద్రంగా నిలవనుందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు సమస్యపై COP28 సదస్సులో భారత్ ప్రపంచం ముందు కొన్ని సూచనలు ఉంచిందని తెలిపారు. వాటిని సాధించడానికి అవసరమైన ఆర్థిక వనరులను కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. आज भारत की ग्रोथ स्टोरी ने दुनिया को दिखाया है कि जब पॉलिसी को सर्वोच्च प्राथमिकता दी जाए, जब गुड गवर्नेंस के लिए पूरी ताकत लगाई जाए, जब देश और देशवासियों का हित ही आर्थिक नीतियों का आधार हो, तो क्या नतीजे मिलते हैं। भारतीय व्यवस्था ने इस फिस्कल ईयर के पहले 6 महीनों में ही 7.7% की दर से प्रगति की है। हाई इन्फ्लेशन और डेट लेवल्स की मुश्किलें आप सभी बहुत अच्छी तरह जानते हैं। ऐसे समय में भारत रेजिलियंस और प्रोग्रेस का एक शानदार उदाहरण बनकर उभरा है। ऐसे महत्वपूर्ण कालखंड में गिफ्ट सिटी में 21वीं सदी की आर्थिक नीतियों पर मंथन होना गुजरात का गौरव बढ़ाने वाला है। गिफ्ट IFSCA को ट्रेडिशनल फाइनेंस और वेंचर से आगे ले जाना चाहती है। हम गिफ्ट सिटी को न्यू एज ग्लोबल फाइनेंशियल एंड टेक्नोलॉजी सर्विसेज का ग्लोबल नर्व सेंटर बनाना चाहते हैं। मुझे विश्वास है गिफ्ट सिटी के प्रोडक्ट्स और सर्विसेज विश्व के सामने खड़ी चुनौतियों का समाधान करने में मदद करेंगे। आज पूरी दुनिया भारत से उम्मीदें लगाए हुए है और ये ऐसे ही नहीं हुआ है। ये भारत की मजबूत होती अर्थव्यवस्था और पिछले 10 वर्षों में किए गए ट्रांसफॉर्मेटिव रिफॉर्म्स का रिफ्लेक्शन है। इन रिफॉर्म्स ने देश के इकोनॉमिक फाउंडेशन को सशक्त किया है। महामारी के दौरान जब ज्यादातर देश सिर्फ फिस्कल और मॉनेटरी रिलीफ पर फोकस कर रहे थे, हमने
लॉन्ग टर्म ग्रोथ और इकोनॉमिक कैपेसिटी के विस्तार पर फोकस किया। దేశవ్యాప్తంగా 100% మంది కేంద్ర పథకాల లబ్ధి పొందాలన్న లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గొప్ప ఫలితాలను ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 2000కు పైగా ఈ యాత్ర వాహనాలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రజలకు అందుతోన్న పథకాలు, ప్రభుత్వం అందిస్తోన్న ఆర్థిక చేయూతతో వారు చేపట్టిన వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో పర్యటిస్తున్న మోదీ యాత్ర వాహనాలతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొందన్నారు. వికసిత్ భారత్ యాత్ర అందరి సహకారం, అభివృద్ధి లక్ష్యంగా సాగుతోందన్నారు. దేశంలో 4 కోట్ల మందికి ఇళ్లు మంజూరు కాగా అందులో అధిక శాతం మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. ప్రతి గ్రామంలో సొంతింటితో పాటు ప్రతి ఇంటికి త్రాగునీరు, పౌష్టిక ఆహారాన్ని అందించామన్నారు. मैं सभी मतदाताओं का आभारी हूं जिन्होंने मोदी की गारंटी पर इतना भरोसा किया। लेकिन साथियों, सवाल ये भी है कि जो हमारे विरोध में खड़े हैं उन पर देश को भरोसा क्यों नहीं है। दरअसल कुछ राजनीतिक दलों को ये सीधी बात समझ नहीं आ रही है कि झूठी घोषणाएं करके वो कुछ हासिल नहीं कर पाएंगे। चुनाव सोशल मीडिया पर नहीं, जनता के बीच जाकर जीतना होता है। चुनाव जीतने से पहले जनता का दिल जीतना आवश्यक होता है। जनता के विवेक को कम आंकना ठीक नहीं है। अगर कुछ विपक्षी दलों ने राजनीतिक स्वार्थ के बजाय सेवा भाव को ही अपना काम समझा होता तो देश की बहुत बड़ी आबादी अभाव में, मुसीबतों में, तकलीफों में न रहती। विकसित भारत संकल्प यात्रा चल रही है, इसमें भी बहुत बड़ी संख्या में हमारी नारी शक्ति ही शामिल हो रही है। हमारी माताएं बहनें जुड़ रही हैं। मोदी की गारंटी की गाड़ी के साथ फोटो खिंचाने की भी उनमें होड़ मची है। आप देखिए, गरीबों के जो 4 करोड़ से अधिक घर बने हैं ना, कोई कल्पना कर सकता है हमारे देश में 4 करोड़ घर इतने कम समय में गरीबों को मिले। और सबसे मेरी खुशी तो इसमें है कि 4 करोड़ घर मिले ना, उसमें 70% लाभार्थी महिलाएं हैं। मतलब कि अगर किसी गांव में 10 घर बने हैं तो उसमें से 7 पक्के घर माताओं के नाम पर रजिस्टर हो गए हैं। 2014 నుంచి దేశ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత భారత్ సంకల్ప యాత్రను ఆమె ప్రారంభించారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశం ముందుకు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 17 రకాల పథకాలను మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కోవిడ్ కాలం నుండి ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించారన్నారు. రైతుల కోసం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు ఇస్తున్నారని, 2,000 రూపాయల ఫర్టిలైజర్ బస్తా 266 రూపాయలకే రైతులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. పరమేశ్వరి, ధారావత్ పరమేశ్వరి 2014 నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు ప్రతి కుటుంబానికి, అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి అన్ని సదుపాయాలు దొరకాలి అనేదే ధ్యేయంగా తీసుకొని అన్ని రకాల పాలసీ, అంటే నాకు కావాల్సిన నలుగురికి ఇస్తున్నా, మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను అనే రకంగా కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోనూ గవర్నమెంట్ ఉండాలి, వాళ్ళకు మద్దతుగా ఉండాలి.
అలాగే అందరికీ ముందడుగు పెట్టడానికి, డెవలప్ అవ్వడానికి వాళ్ళకి ఏమేం సదుపాయం చేసి ఇవ్వాలో అవన్నీ చేసి ఇవ్వడానికి పాలసీ లేకపోతే స్కీమ్ ద్వారా పెద్ద అడుగున బడ్జెట్ ద్వారానే డబ్బు ఇప్పించి ఆ స్కీములు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కీమ్ గురించి మాట్లాడారు. ఇది 2014 నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకే జరుగుతుంది. ఎంతోమందికి దీనివల్ల వాళ్ళకు చేరాల్సిన సదుపాయాలు చేరాయి. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని అధికారులు వీడియో మానిటర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొందని దూరదర్శన్ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు వేదిక నుండి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో జీవన ప్రమాణాలు మార్పు చెందాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. పరమేశ్వరి, ధారావత్ పరమేశ్వరి, ఫిలాంథ్రపిస్ట్ సురేష్ గారు. మా వివాహమై 30 సంవత్సరాలు అయిందండి. అయితే మేము గృహం లేక ఎంతో బాధపడుతున్నాము. అయితే నా భర్త గారు వాళ్ళు 6 అన్నదమ్ములండి. 5 సెంట్ల స్థలంలో మేము చిన్న పూరి గుడిసెల్లాగా మేము ఇల్లుని నిర్మించుకోవటం జరిగిందండి. ఆ ఇల్లు నిర్మించుకోవటంలో కూడా మేము చాలా విఫలమైపోయాము. అయితే మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 1,50,000 రూపాయలు నేను లబ్ధి పొందుకొని ఉన్నానండి. అలాగే ఉపాధి హామీ పనులు 100 రోజులు జరుగుతాయి కదండి, 100 రోజుల పనులు. అవి నా భర్త, నేను, నా కుమారుడు మా ఇంటి పనిని మేమే చేసుకున్నందువలన ఉపాధి హామీ పథకం ద్వారా మేము 24,000 రూపాయలు లబ్ధి పొందుకొని ఉన్నామండి. మ్యాక్స్ విజన్లో ఆపరేషన్ చేయించుకున్నాను, 2 కళ్ళు చేయించుకున్నాను, ఆమోద పథకం కింద చేయించుకున్నాను. మోడీ గారికి, సీఎం గారికి అందరికీ నమస్కారం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద మాకు స్టవ్ బండ ఇచ్చారు. మేము 4,300 రూపాయలు పెట్టి మేము పొయ్యి బండ కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాము. థ్యాంక్ యూ మోడీ సార్. మాకు నెలకు 300 రూపాయలు సబ్సిడీ కూడా వేస్తున్నారు. మేము ఆ పొయ్యి ఉండబట్టి మేము ఇంట్లో వంట చేసుకోగలుగుతున్నాము. థ్యాంక్ యూ మోడీ సార్. విశాఖలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ పథకం ద్వారా దేశంలోని ప్రధాన ఆలయాలైన కాశీ విశ్వేశ్వర, కేదార్నాథ్ ఆలయాల అభివృద్ధికి 60 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి కేటాయించారన్నారు. ఈ పథకం ద్వారా కళలు, సంస్కృతి, వారసత్వాలు పరిరక్షించబడ్డాయన్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తద్వారా 4 లైన్ల 4 ప్లాట్ఫామ్లతో స్టేషన్ రూపొందుతుందన్నారు. దీంతో పాటు 4,000 4G, 5G టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. Prasad scheme, this temple will be developed with an investment of about 60 crore rupees, and this will be another link in the way Honorable Prime Minister Shri Narendra Modi ji is developing the cultural heritage of our country, whether it is Kashi Vishwanath or Shri Kedarnath or many other temples that have been developed in the past. కృష్ణా జిల్లా మచిలీపట్నం అరసపల్లి గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర కొనసాగుతోంది. యాత్రలో పాల్గొన్న యాత్ర కన్వీనర్ రాము మాట్లాడుతూ కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. గ్రామ పెద్ద అజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు తిరుగులేని శక్తిగా ఎదగాలని, వారి సంక్షేమం కోసం ICDS ద్వారా పిల్లలకు, మహిళలకు కేంద్రం బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, బెల్లం, చెక్కి వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని మహిళలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సుకుమార్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజల ఆరోగ్యానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 3 వాయిదాల ప్రకారంగా 2,000 చొప్పున 6,000 రూపాయలు PM కిసాన్ కింద మేము లబ్ధి పొందుతున్నాము. ఈ PM కిసాన్ యోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ దాని నుంచి వచ్చే లబ్ధిని పొందుకుని పంటలు బాగా పండించి కుటుంబాలలో
బాగా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ పథకం కింద అందరూ లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు. ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈరోజు ఈ గ్రామంలో గ్రామ సభ జరపడం జరిగింది. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకి చేరవేయటం ముఖ్య ఉద్దేశం. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ సేపల్లి గ్రామంలో మరి అధికారులు నోడల్ ఆఫీసర్ బాలకృష్ణ గారు పర్యవేక్షణలో మొత్తం వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజలు, సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఈ వికసిత్ భారత్ మరి యాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గ్రామ ప్రజలు అభివృద్ధి చెందాలి, గ్రామంలో ఏవైతే ఉన్నాయో కేంద్ర పథకాలన్నీ కూడా తెలుసుకుని వారి మరింతగా అభివృద్ధి చెంది వారి కుటుంబానికి, వారి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక కార్యసిద్ధితో ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. దీంట్లో అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అధికారులు సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంచి సాంప్రదాయం ఇది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకి గ్రామ స్థాయి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పిల్లలు జన్మనిచ్చినటువంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఐసిడిఎస్ అనేటువంటి డిపార్ట్మెంట్ ద్వారా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు సేవ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. అధికారులు పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు డ్రోన్ల వినియోగం, ఉపయోగాలను వివరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రం అందిస్తున్న పౌష్టిక ఆహారంతో ఆరోగ్యంగా ఉన్నామని, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయన్నారు. ఆవాస్ యోజనతో సొంతింటిదారులమయ్యామని లబ్ధిదారులు తెలిపారు. 365 రోజుల్లో 200 రోజులు పని చేసుకున్నా, 100 రోజులు ఖాళీగా ఉంది. ఈ పని చేసుకుని మాకు చాలా బాగుంటుంది. పని లేకపోతే వలస వెళ్ళిపోతున్నారు కదండి. ఈ 100 రోజులు పని లేకపోతే అండి మాకు ఇబ్బందిగా ఉంటదండి. 200 రోజులు కష్టపడినా ఈ 100 రోజులు ఖాళీ అయిపోయి పిల్లలు మేము ఏం చేయాలో మాకు ఇబ్బందులు అయిపోద్దండి. ఇంతకు ముందు అయితే 100 రూపాయలు కూలి ఉండేదండి. ఇప్పుడు ఆడావిడికి 250, మగాయనికి 250, జోడాకి 100 రూపాయలు కూలి పని వస్తుందండి. మాకు ఈ పని వల్ల ఉపాధి బాగా ఉంది. ఇంట్లో ఉండేవాళ్ళు మన బాబు ఉండిపోతే అది కూలిపోయిందండి. కూలిపోతే ఆ పాలన చేసి నువ్వు లోన్ పెట్టుకోమంటే లోన్ పెట్టుకున్నామండి. లోన్ పెట్టుకుంటే ఆయన రోజు వచ్చండి మన ఇంటి గురించి తిరుగుతారు. ఏం పేరు ఆయన పేరు ఆరు వచ్చి ఇల్లు కట్టుకున్నా కదా ఇంకా అలములేసావు కట్టుకో, తొందరగా కట్టుకుని నీకు బిల్లు అడిపోతాయి అన్నారండి. అంటే వాళ్ళు మేము ఏం చేసినాం, పండగ వెళ్ళిపోయిన తర్వాత ఎండ పడగొడేసుకున్నామండి. పడేసుకుని బౌండేసుకుని వేసుకుని అన్నీ చేసినామండి. చేసిన తర్వాత అన్నాళ్ళు రాదండి డబ్బులు. మళ్ళీ వెళ్ళామండి బ్యాంక్. మళ్ళీ బ్యాంక్ వెళ్తే ఫుల్ పడ్డాయండి బాబు. పోయామండి బాబు. మళ్ళీ 3 తరాల దాకా చూసుకోక్కర్లేదండి. బిడ్డలో ఉన్నారు. మేము మా మాట కలుగుతున్నాం, మా వెనకాల బిడ్డల గురించి కదా పాటలు అంటే. కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం హనుమాపురం గ్రామంలో వికసిత్ భారత సంకల్ప యాత్రకు విశేష స్పందన కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందించేందుకు యాత్ర దోహదపడుతుందన్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారిచే ఈ యాత్ర ద్వారా దరఖాస్తు చేయిస్తున్నామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రం అందిస్తున్న పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJY
పథకం కింద ఇల్లు కట్టించుకోవడానికి 1,80,000 రూపాయలు శాంక్షన్ చేసింది. 1,50,000 రూపాయలు నా అకౌంట్లోకి క్రెడిట్ అయినాయి. మిగతా 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా పని చేసుకోవడం వల్ల మా అకౌంట్లోకి క్రెడిట్ అయినవి. తర్వాత ఈ ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు. కేంద్రం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు పడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2,000 రూపాయలు నా అకౌంట్లో జమ అయినాయి. ఈ పిఎం కిసాన్ నిధులు నరేంద్ర మోడీ సార్ పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నరేంద్ర మోడీ సార్కి ధన్యవాదాలు. దేశ ప్రజల సహకారంతో భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గత 9.5 కాలంలో దేశంలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరిందన్నారు. దేశంలోని ప్రతి కుటుంబంలో కొత్త ఉత్సాహం తీసుకురావడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తోందన్నారు. ఇంటింటికి కుళాయిలు అందిస్తామన్నారు. కోవిడ్ సమయంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించి ఆరోగ్య భద్రత కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు. संकल्प लेकर आप सबने मोदी गारू का नाम सुना है. ये है मोदी गारू. विकसित देश बनाना चाहते हैं. कैसे बनाएंगे हम सब की लाइफ में, आपके परिवार में, आपके गांव में, आपके शहर में, आपके खेत में, हर गली में, हर घर में, हर परिवार में एक नई एनर्जी लाए. एक परिवार में सबके पास कुछ न कुछ पहुंचा है. प्रधानमंत्री आवास योजना में पक्का घर कई लोगों को मिला होगा. कभी देश में सोचा भी नहीं था कि छोटे छोटे गांव में भी जैसे शहर में नल से पानी आता है, वैसा छोटे से गांव में भी बहनों को इस तरह की सुविधा मिलेगी. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతపురంలో నగర మేయర్ వసీం సలీంతో కలిసి యాత్రను ప్రారంభించారు. ఉజ్వల యోజన పథకం కింద పలువురు లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి పలు పథకాలను అందిస్తున్నారన్నారు. అర్హత కలిగి పథకాలు అందని వారు ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్రం అందిస్తున్న పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. తిరుగుతూ నేను నా మనుగడను సాగించేదాన్ని. కరోనా టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఎక్కడే కానీ అప్పు పుట్టక నేను నా మనుగడను కూడా నేను కొనసాగించలేకపోయాను. అప్పటికే బ్యాంకు నుండి నాకు ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా కేవలం ఆధారు పాన్ కార్డుతోనే నాకు 10,000 రూపాయలు పిఎం స్వానిధి కింద నాకు లబ్ధి పొందించారు. నేను దానిని సక్రమంగా 1,000 రూపాయలు నెల కట్టుకుంటూ నేను ఆ 10,000 రూపాయలను పూర్తి చేశాను. ఇప్పుడు నేను అదే పిఎం స్వానిధి కింద 20,000 రూపాయలు లోను తీసుకున్నాను. నా మనుగడ కూడా నేను చాలా అభివృద్ధి చెందుతున్నాను. ఈ పిఎం స్వానిధి స్కీమ్ అందించిన నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. పోషణ అభియాన్ పథకం కింద మాకు రైస్, బ్యాళ్ళు, ఆయిల్, పాలు, గుడ్లు, ఖర్జూరాలు, బెల్లం ఎక్సెట్రా ఇంకా ఇస్తున్నారు. అవి తినడం వల్ల నేను చాలా పౌష్టికంగా ఉన్నాను. నేను 6 నెలల గర్భవతిని. ఇవి తినడం వల్ల నాకు రక్తం బాగా పడుతుంది. ఇవన్నీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఏలూరు జిల్లాలోని కొక్కిరాయి లంక గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారు. కేంద్ర పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. యాత్రలో భాగంగా ప్రధాని వర్చువల్ సందేశాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయన్నారు. మాది కుక్కరాయి లంక. నేను మొదటి గర్భవతి అయినప్పుడు సార్ నాకు ఆశా వర్కర్ ద్వారా ఎంటర్ చేయించుకున్నప్పుడు సార్ 1,000 రూపాయలు పడినాయి సార్. 6 నెలలు సార్ 2,000 పడినాయి సార్. డెలివరీ తర్వాత సార్ 2,000 పడినాయి. మొత్తం ప్రధానమంత్రి ద్వారా సార్ నేను 5,000 శాంక్షన్ చేయించుకున్నాను సార్. అందుకు ప్రధానమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఫస్ట్లో మా గ్రామంలో
మా ఇంటి వద్ద ట్యాప్ ఉండేది కాదండి. మేము చెరువుల దగ్గర మోసుకోవడం, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడం లాంటివి జరిగినాయండి. తర్వాత మాకు జలజీవన్ నుంచి మాకు ట్యాప్ల కనెక్షన్ లాంటివి పెట్టారండి. పెట్టినప్పుడు మా ఇంటి దగ్గర మేము ట్యాప్ సొంతంగా వేయించుకోవడం జరిగిందండి. తర్వాత నీళ్లు మా ఇంటి దగ్గర మేము పట్టుకొని నీళ్లు కరువు లేకుండా మాకు తర్వాత నుంచి బాగానే ఇంటి దగ్గర పట్టుకుని ఇంటి దగ్గర తీసుకుంటున్నామండి. వేరే ఇళ్ళకి వెళ్ళట్లేదు. నీళ్ళ కరువు అన్నది మాకు అక్కడి నుంచి లేదండి. దీనికోసం మేము మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోనికి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేలా రాష్ట్రంలో కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రపై ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. ఈ యాత్రలో ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి కొన్ని పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. యాత్ర విశేషాలపై ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతి బసుతో విజయవాడ దూరదర్శన్ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు ముఖాముఖి. దేశవ్యాప్తంగా చాలా విజయవంతంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్న శ్రీ వి జ్యోతి బసు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆయన మన దూరదర్శన్ స్టూడియోస్కి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీ జ్యోతి బసు గారికి నమస్కారం తెలియజేద్దాం, ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి. ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి ఉపాధి హామీ పథకం లాంటి చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రాస్ రూట్స్లో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ అభివృద్ధి ఫలాలు పథకాలు చేరే విధంగా లక్ష్యంగా ఈ వికసిత భారత్ సంకల్ప యాత్రని మనం ప్రస్తావించవచ్చా? మీరేమంటారు? ఖచ్చితంగా అండి. మనకి వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి ఇనిషియేటివ్. ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ సిస్టము ఇంట్రడ్యూస్ చేసి ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి అవగాహన చేయటము, వాళ్ళ డోర్ స్టెప్స్కే స్కీమ్స్ అందించడం జరుగుతుంది. దానికి తోడుగా ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు అవగాహన కలగటానికి ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది ఉపయోగపడుతుంది. సత్వర న్యాయ సహాయం కోసం లోక్ అదాలత్ మంచి వేదికని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు సుప్రీం తీర్పుతో సమానమని, దీనికి అప్పీల్ ఉండదన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, లేబర్, సివిల్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇక్కడ నేషనల్ లోక్ అదాలత్ 10 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో కక్షిదారులు అందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు. ఈ లోక్ అదాలత్లో రాజీ తగినటువంటి కేసులు ఆల్ సివిల్ కేసెస్, అదేవిధంగా భరణం కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు, ఇంకా పెండింగ్ లేని కేసులు కూడా, ఉదాహరణకు బ్యాంక్ కేసులు, ఇవన్నీ కూడా ఈరోజు రాజీ చేయడం జరుగుతూ ఉంది. మాకు హైకోర్టు డైరెక్షన్ ఏమంటే 500 కేసులు పైచీలకు మన శ్రీకాళహస్తిలో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో 42 ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. సివిల్, క్రిమినల్, ఇన్సూరెన్స్, మోటార్ వాహనాలు చట్టాల పరిధిలోని 43,000 కేసులను గుర్తించామన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన కేసుల్లో ఇరు పార్టీలు గెలిచినట్లుగా భావించి కక్షిదారులకు అవార్డులను అందించడం జరుగుతుందన్నారు. కైకలూరు ఈ అన్ని కోర్టులలోనూ కక్షిదారులకి తమ కేసులను రాజీ చేసుకోవడానికి 42 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కక్షిదారులు తమకున్నటువంటి సివిల్ మరియు క్రిమినల్ కేసులలో ప్రత్యేకంగా కాంపౌండబుల్ నేరాలు అంటే రాజీ చేసుకోదగిన నేరాలు, అంతేకాకుండా మోటార్ వాహన ప్రమాద క్లెయిములు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద అంటే చెక్ బౌన్స్ కేసులు, ఇతర డబ్బు సంబంధమైన లావాదేవీలు ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు అనుమతించబడింది. కాబట్టి
ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ధర్మపదం పేరుతో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో దేవాలయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అరసవెల్లి ఆలయంలో గత 2 ఏళ్ల నుండి ధర్మపదం పేరుతో అనేక సాంస్కృతిక కళారూపాలు చేపడుతున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో దేశ విదేశాల కళాకారులు పాల్గొంటారన్నారు. హైందవ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో దేవాలయాలు అమోఘమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దేవస్థానం ఆవరణలో ఇంద్రపుష్కరిణి దగ్గర వైజయంతి కళామండపం దగ్గర ఈ నెల డిసెంబర్ 25 నుంచి 37 వరకు పురాతనమైన నాటకాలు, అలాగే కన్యాశుల్కం నాటకం 25 ఉంటుంది. దేవాలయంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.